హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? ఈరోజు మనము మన ఫామ్కి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇది వ్లాగ్ టైప్ ఒక వీడియో చేద్దామని వచ్చామన్నమాట. మొన్న ఊరికి వచ్చాము వనభోజనాలకి. సో అలాగే ఇక్కడ మంచి వీడియో చేస్తే బాగుంటుంది, కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది ఆడియన్స్కి అని చేస్తున్నాను. మనకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది నేచర్లో వీడియో చేస్తే అనమాట. మన పొలము ఫస్ట్ ఇక్కడ నుంచి ఆ వుడ్ వరకు మందే. సో అదనమాట విషయం. మనం ఏం మాట్లాడదాం అని అంటే లస్ట్ గురించి మాట్లాడదాం గైస్. సో నిజానికి లస్ట్ అనేది అంటే కామం అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. ఎందుకంటే మా ప్రతి ఒక్కరిలో అంతెందుకు దేవుళ్ళలో కూడా ఒక డిజైర్ అనేది ఉంటుంది, కోరికలు అనేవి మనందరికీ ఉంటాయి. చిన్నప్పుడు చదువుకునే ఉంటారు కదా ఎకనామిక్స్లో, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని చెప్పి. సో ఎప్పుడైతే మనము ఈ హ్యూమన్ వాంట్స్ని, హ్యూమన్ డిజైర్స్ని లిమిట్ చేస్తామో అప్పుడే మనము సక్సెస్ఫుల్గా బతకగలం అనమాట. అంటే ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది అనుకో గైస్, అది ఒక డిస్ట్రాక్షన్కి దారితీస్తుంది, అంటే దేనైనా నాశనం చేయడానికి దారితీస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా మన డిజైర్స్ని చాలా లిమిటెడ్గా ఉంచుకోవాలి గైస్. మనకి కోరికలు చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు మనము వేరే వాళ్ళని కూడా కిందకి దొక్కాలి అన్న అది పెరుగుతుంది అనమాట. ఒక గ్రీడీనెస్ అనేది వస్తుంది మనకి. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసిన వాళ్ళు అవ్వం, మనము ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక మనిషి ఉన్నాడు, వాడు ఒక టీవీ కావాలనుకున్నాడు, ఒక సెల్ కావాలనుకున్నాడు, అంతవరకు ఓకే, మనకు కావాల్సిన కొన్ని ఉంటే బాగుంటుంది అనుకున్నాడు, అది ఓకే. కానీ వేరే వాడి స్థలాల్ని కూడా ఆక్రమించాలి అన్న డిజైర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాడు విలన్లా తయారైపోతాడు. అండ్ అది అధర్మానికి చోటిస్తుంది అన్నమాట. అంటే అది ధర్మం కాదు. సో దాన్ని మనం ఎప్పుడైతే ఈ లస్ట్ని, ఈ డిజైర్స్ని ఓవర్గా చేసినట్టయితే, అంటే అన్లిమిటెడ్గా మనము దాన్ని యూజ్ చేసుకున్నట్టయితే, మన డిజైర్స్ని అలా కోరికల్ని పెంచుతూ మనం ఏ లెవెల్కి వెళ్ళామో కూడా మనకి విచక్షణ ఉండదన్నమాట. సో ఆ లెవెల్కి వెళ్ళకుండా మనం కంట్రోల్ ఎలా చేయాలి అని అంటే, అసలు ఈ డిజైర్స్ పెరగడానికి అంటే లస్ట్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ సెక్జువలే కాదు, కోరికలు బేసిక్గా డిజైర్స్. ఒక మనిషికి ఉండే లస్ట్, ఇప్పుడు లస్ట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది గైస్. సో అది దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నాం మనం అనేదే ఇంపార్టెంట్. అండ్ ఇంకో విషయం ఏమిటి అంటే, సెక్జువల్గా చెప్తున్నాను, మనం ఎప్పుడైతే మన ఎనర్జీని వేస్ట్ చేస్తామో, అంటే మాస్టర్బేట్ చేసి మన ఎనర్జీని వేస్ట్ చేస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా కోరికలు అనేవి ఎక్కువైపోతాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే పాన్ చూస్తామో, మనం ఎప్పుడైతే మాస్టర్బేట్ చేస్తామో కోరికలు అనేవి ఎక్కువైపోతాయి. అరే ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది. అంటే ఇప్పుడు లస్ట్ ఉంటే బేసిక్గా ఏం చేస్తాం గైస్, ఒక మనిషి ఇప్పుడు చూసిన ప్రతి అమ్మాయిని కావాలనే కోరిక అనేది చాలా బ్యాడ్ కదా గైస్. సో చూసిన ప్రతి అమ్మాయి కావాలి అని చెప్పి అది ఎలా ఎప్పుడు అనిపిస్తుంది మనకి అని అంటే, మనం ఎప్పుడైతే ఈ పాన్ చూస్తాం, ఈ మాస్టర్బేట్ చేస్తాం, ప్రతి అమ్మాయి నాకు కావాలి, ప్రతి అమ్మాయితో అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని మనము కంట్రోల్ చేయాలి. అంటే కంట్రోల్ చేయాలంటే ఎలా చేస్తారు అని అంటే, పాన్ చూడడం ఆపేయాలి, మాస్టర్బేట్ చేయడం ఆపేయాలి. ఎందుకంటే ఇవన్నీ వీటి మీద, అంటే సెక్జువల్గా లస్ట్ అంటే సెక్జువల్ దాని గురించి ఎందుకు మాట్లాడతారని అంటే, మెయిన్ రూట్ అదే గైస్, అంటే రూట్ కాజ్ అదే. సో దాన్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు మన డిజైర్స్ అనే, అంటే మనకి ఈ శారీరక ఏదైతే సంబంధాలు ఉంటాయో, అంటే వాంట్స్ దట్ రిలేటెడ్ టు ఫిజికల్, అంటే శారీరక కోరికలు ఏవైతే ఉంటాయో, శారీరక కోరికలు ఏవైతే ఉంటాయో అవి చాలా బ్యాడ్ అని చాలా దాంట్లో చెప్పారు, చాలా బుక్స్లో చెప్పారు. అంటే మనము ఆత్మతో నడవాలి, కానీ మనం ఎప్పుడైనా ఫిజికల్ అపియరెన్స్ గురించి, ఫిజికాలిటీ గురించి, మెటీరియల్ థింగ్స్ గురించి ఎప్పుడైతే మనం పరితపిస్తామో, దాని గురించి మనం ఆలోచిస్తామో అప్పుడు ఒక మనిషి అనేవాడు చాలా కిందికి వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళలో ఒక ఈవిల్ అనేది వస్తుంది. సో దానివల్ల వాడు ఏం చేస్తున్నాడో కూడా వాడికి అర్థం కాకుండా అయిపోతుంది అనమాట సిచ్యువేషన్. అందుకే మనం ఎప్పుడైనా మన కోరికల్ని లిమిట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం సెక్జువల్గా పాన్ చూస్తామో, మాస్టర్బేట్ చేస్తామో, అప్పుడు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అన్న కోరికలు కూడా మన బ్రెయిన్లో
పెరుగుతాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు ఎప్పుడైనా పాన్ చూస్తూ మాస్టర్బేట్ చేస్తున్నారు అనుకోండి, కొంతమంది మీరు అబ్జర్వ్ చేయండి ఆ టైంలో మీరు ఎలా ఉంటున్నారు అండ్ నార్మల్గా మీరు నో ఫ్యాప్ చేసినప్పుడు ఎలా ఉంటున్నారు అనేది అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ దొరికేస్తుంది అనమాట దీని విషయంలో. అయినా మన డిజైర్స్ని, ప్రతి ఒక్కరికి డిజైర్ ఉంటుంది, దేవుడు కూడా డిజైర్ ఉంది, మన మనుషుల్ని పుట్టించాలి, ఈ ప్రపంచం అంతా వ్యాపించాలి, ఓ మనుషులు పిల్లల్ని కానీ అని చెప్పి అంత తనకు కూడా ఒక డిజైర్ అనేది ఉంది గైస్. సో ఆ విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి డిజైర్ అనేది కామన్, కానీ దాన్ని మనం ఎంతవరకు లిమిట్ చేసాం అనేదే ఇక్కడ విషయం అనమాట. ఇప్పుడు కొంతమంది మాంక్స్ని చూస్తుంటారు, వాళ్ళకి అసలు డిజైర్సే ఉండవు. ఎందుకు అంటే వాళ్ళు ఈ ఫిజికాలిటీ గురించి, మెటీరియల్ థింగ్స్ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు, వాళ్ళు జస్ట్ వాళ్ళ సోల్ని ఎలా ఎంపవర్ చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టే వాళ్ళు ఆ డిజైర్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, ఆ లస్ట్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. బేసిక్గా మనము మన ఎనర్జీని వేస్ట్ చేసుకుంటామో అప్పుడు వి లూజ్ సో మచ్ మెమరీ, దానితో మన మెమరీ వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం ఎప్పటి నుంచో గుర్తుంచుకున్న కొన్ని మంచి విషయాలు అనేటివి అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఎవ్రీ స్పర్మ్ విల్ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇట్, వాటిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మనం వదిలేస్తామో మన బ్రెయిన్ అనేది మెల్లిమెల్లిగా వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, సెన్సిటివ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అలా సెన్సిటివ్ ఎప్పుడైతే అవుతుందో మన బ్రెయిన్ అనేది చాలా లిమిట్ అయిపోతుంది అండ్ దాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేయలేమన్నమాట. ఎప్పుడైనా బ్రెయిన్ ఎప్పుడు యాక్టివేట్ ఉంటుందంటే దానికి ఒక ఎనర్జీ అనేది ఉంటుందో అప్పుడే బ్రెయిన్ యాక్టివేట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది అండ్ అలాగే బ్రెయిన్లో జరిగే రియాక్షన్స్ని కరెక్ట్గా అది వాడుతుంది అనమాట. కానీ ఎప్పుడైతే మనము మాస్టర్బేట్ చేస్తామో, పాన్ చూస్తామో అప్పుడు రకరకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తాయి. బేసిక్గా మనం మాస్టర్బేట్ చేయడం వల్ల ఇంపాక్ట్ అయ్యే మెయిన్ నర్వ్ ఏదైతే ఉందో వేగస్ నర్వ్ గైస్. అంటే మన బాడీలో ప్రతి పార్ట్ పనిచేయడానికి ఈ వేగస్ నర్వే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ నర్వ్ ఏదైతే మన హెడ్ నుంచి కింద వరకు ఉంటుంది ఆ నర్వ్, సో ఆ నర్వ్ ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతుందో అప్పుడు ఒక మనిషి అనేవాడు పిచ్చోడైపోతాడు అనమాట. సో ఆ స్టేజ్కి మనం వెళ్ళకుండా ఉండాలి అని అంటే మనము ఆ నర్వ్ని స్టిమ్యులేట్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవాలి. ఎప్పుడు యాక్టివేట్ చేస్తాం? ఇలా ప్రకృతిలోకి వచ్చినప్పుడు, ఇలా శబ్దాలు విన్నప్పుడు, ఈ ASMR అంటారు కదా, సో అలాంటివి విన్నప్పుడు మన వేగస్ నర్వ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ మెడిటేషన్ చేసినప్పుడు మన వేగస్ నర్వ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సౌండ్ అంటే మంత్రాలు చదివినప్పుడు, చాంటింగ్ అంటారు కదా, మంత్ర చాంట్ చేసినప్పుడు, ఓం అనే మంత్రాన్ని చాంట్ చేసినప్పుడు ఈ వేగస్ నర్వ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ నర్వ్ అనేది ఎప్పుడు యాక్టివ్లో ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే మన బాడీలో అన్ని ఆర్గన్స్ అనేవి చాలా ఆన్ పాయింట్లో వర్క్ చేస్తాయి గైస్. సో అలా వర్క్ చేస్తే మన హెల్త్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది అండ్ మనము ఎప్పుడు కంట్రోల్గా ఉంటాం. ఈ డిజైర్స్ అన్నింటినీ మనం కంట్రోల్ చేసే కెపాసిటీ అనేది మనకు వస్తుంది. అది ఎలా వస్తుంది అని అంటే సీమెన్ రిటెన్షన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేయడానికి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన ఎనర్జీని వేస్ట్ చేసుకోమో ఈ నర్వ్ అనేది మనకి ఆటోమేటిక్గా యాక్టివ్లోనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన ఎనర్జీని వేస్ట్ చేసుకోమో అప్పుడు ఈ నర్వ్ అనేది చాలా మంచి హార్మోన్స్ని మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యేటట్టు చేస్తుంది అండ్ చాలా హ్యాపీనెస్ని మన బ్రెయిన్కి ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద నర్వస్ సిస్టమ్ గైస్. నర్వస్ సిస్టమ్ నుంచి బాటమ్ వరకు ఈ వేగస్ నర్వ్ అనేది కనెక్టెడ్గా ఉంటుంది. సో ఈ నర్వ్ అనేది ప్రతి ఆర్గన్ని యాక్టివేట్ చేస్తుంది. హార్ట్, నెక్, హార్ట్, స్టమక్, డైజెస్టివ్ సిస్టమ్, ఎవ్రీథింగ్, లివర్, ప్రతి దానికి ఈ వేగస్ నర్వ్తో సంబంధం ఉంది గైస్. అండ్ ఈ నర్వ్ వల్లనే ఒక మనిషి అనేవాడు సృష్టింపబడతాడు. అదే స్పర్మ్లో ఉండే మెయిన్ వైర్ ఏదైతే ఉందో అది వేగస్ నర్వ్ గైస్. సో మనం ఎప్పుడు దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఎప్పుడు యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు చెప్పినట్టుగా నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. అండ్ మన బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసేది ఏదైనా అంటే మంచి విషయాలకి, ప్లెజర్ కాదు గైస్. ప్లెజర్, ఇంకో విషయం ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను అని అంటే మనం ఎప్పుడైతే మాస్టర్బేట్ చేస్తామో దెర్ ఇస్ సో మచ్ టెన్షన్.
సో ఆ టెన్షన్ని మనం క్రియేట్ చేస్తున్నాం బాడీలో. ఆ టెన్షన్ అంతటిని మనం క్రియేట్ చేసి మన జెనిటైల్స్ దగ్గర పెట్టుకుంటాం గైస్, అండ్ అక్కడ రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత ఆ టెన్షన్ అంతా ఫ్రీ అయిపోతుంది. కానీ ఆ టెన్షన్ అనేది ఎప్పుడైతే మనము ప్రతిసారి పడతామో అప్పుడు మన బ్రెయిన్, మన నర్వస్ సిస్టమ్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. బిల్డ్ చేస్తామో గైస్, ప్రతిసారి ఈ టెన్షన్ బిల్డ్ చేయడం వల్ల మన నర్వస్ సిస్టమ్ అనేది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ హైలో ఉన్నాయి. అందుకే చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళాక పాన్ చూడడం స్టార్ట్ చేస్తారు. పాన్ వైపు, మాస్టర్బేషన్ వైపు ఎక్కువ ఫోకస్ వెళ్తుంది వాళ్ళకి బ్రేకప్ అయిపోయిన తర్వాత. ఎప్పుడైతే మనిషి డిప్రెస్డ్గా ఉంటాడో అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. మనము ఎప్పుడైతే మంచిగా మన వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేస్తూ ఎప్పుడైతే సౌండ్స్, ఏఎస్ఎంఆర్, మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజ్, మాట్లాడడం, జనాలతో మాట్లాడడం, సోషలైజ్ అవ్వడం ఇలాంటివి చేసినప్పుడు అండ్ కోల్డ్ షవర్స్ అండ్ చాలామంది ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు రీల్స్లో ఐస్ వాటర్, అంటే ఐస్ మొత్తం వేసేసి దాంట్లో దునికి బయటికి రావడం. చాలామంది హీరోయిన్స్ కూడా చేస్తున్నారు కదా, అక్కడ ఓషన్స్ వరకు వెళ్ళి అంటే ఐస్ వాటర్లో మునిగి లేవడం. అప్పుడు ఎందుకంటే మన వేగస్ నర్వ్ అనేది ఇన్స్టెంట్గా యాక్టివ్ అవుతుంది గైస్. ఇన్స్టెంట్గా యాక్టివ్ అవ్వడం వల్ల మనం చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాము అండ్ మనం ఏదో సాధించిన ఫీలింగ్ అనేది మనకు వస్తుంది అనమాట. సో అందుకే వాళ్ళు అది చేస్తున్నారు. అండ్ మనం కూడా కోల్డ్ షవర్స్ చేస్తే సరిపోతుంది, లేదా మనము మన బ్రీతింగ్ని కొంచెం సేపు ఆపి మళ్ళీ బ్రీతింగ్ని తీసుకోవడం. బ్రీతింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్ గైస్. మనం ఎప్పుడైతే మాస్టర్బేట్ చేసేటప్పుడు చాలామంది ఈ టెన్షన్ని బిల్డ్ చేస్తారు కదా, అప్పుడు నర్వస్ సిస్టమ్ స్ట్రెయిన్ అయిపోతుంది. కానీ ఎవరైతే మంచి బ్రీతింగ్ టెక్నిక్తో, అంటే వాళ్ళ బ్రెయిన్కి టెన్షన్ రాకుండా మాస్టర్బేట్ చేస్తే అప్పుడు అది మంచి ఆర్గాస్మిక్ ఫీలింగ్ అనేది మనకి ఇస్తుంది. కానీ అలా మనకి చేయడానికి రాదు గైస్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అస్ మాస్టర్బేట్ చేసేటప్పుడు ఒక రియాలిటీ ఉండదు దాంట్లో. దాన్ని బట్టి మనం ఆటోమేటిక్గా టెన్షన్ ఫీల్ అవుతాం. సో అందుకే మాస్టర్బేషన్ అనేది చాలా డేంజరస్, డైరెక్ట్గా మీ నర్వస్ సిస్టమ్కే డేంజరస్ గైస్. సో అందుకే జస్ట్ స్టే ఇన్ కంట్రోల్, మీ డిజైర్స్ని కంట్రోల్ చేసుకోండి అండ్ మన వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేసుకోండి గైస్. ఇదే ఈ వీడియోలో చెప్పే ఒక మెయిన్ విషయం అనమాట. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.